అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అన్నది చెప్పడానికి విరూపాక్షన్న ఉదాహరణే ఒక ప్రస్ఫుటమైన ఎగ్జాంపుల్గా హిస్టరీలో ఎప్పటికీ నిలబడిపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ పాలనలో ఆ వెన్నుపోటు పార్టీ నాయకుడు రచించిన కుట్ర రాజకీయాలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. విరూపాక్షన్న అరెస్టు, అన్యాయంగా ఆయనను జైలుకు పంపడం, ఈ రెండు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎలా అమలవుతా ఉంది అని చెప్పి అద్దం పడతాయి. ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే బాధితులే ఇవాళ నిందితులు అవుతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే దాడికి గురైన వారిపైనే కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి అని అంటే బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి అని అంటే ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే కేసులు, ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఏకంగా నిలదీసిన వ్యక్తి ఇంట్లోకి జొరబడి తాను ఎమ్మెల్యే అయినా కూడా అర్ధరాత్రి పూట 100 మంది పోలీసులను తీసుకొని వచ్చి ఇంట్లోకి జొరబడి ఇల్లును ధ్వంసం చేసి మరీ అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచన చేయాలి. ఎలాంటి ప్రజాస్వామ్యంలో మనం బ్రతుకుతా ఉన్నాము? గాంధీ పుట్టిన దేశంలో ఇవాళ ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే, మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా, ప్రజలు ఓటేస్తే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి అని అంటే ఆయన ఇంటిపై 100 మంది పోలీసులతో రాత్రి 2:45 అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్తో ఆయన ఇంట్లోకి వచ్చి, ఎమ్మెల్యే గారి ఇంట్లోకి వచ్చి ఆయన నిద్రపోతా ఉన్న సమయంలో డోర్లు పగలగొట్టి సీసీ కెమెరాలన్నీ కూడా ఎవరైనా దొంగతనానికి వస్తే సీసీ కెమెరాలు ఇంట్లో ఉంటే ఆ సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తారు, తీసుకొని పోతారు. పోలీసులు చేసిన పని అది. 2:45 అంటే ఎవరు మనుషులు సంచారం లేని సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగల మాదిరి పోలీసులు రావడం, బందిపోటు ముఠాల మాదిరి 100 మంది పోలీసులు రావడం, వచ్చి సీసీ కెమెరాలు ఇంట్లో ఉండేటివన్నీ కూడా తీసేయడము, పగలగొట్టడము, తీసుకొని దొంగతనం చేసుకొని పోవడం, డోర్లు పగలగొట్టడం, ఇంట్లోకి చొరబడడం, ఎమ్మెల్యేను అపహరించుకుపోవడం. నేను అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాద అని? ఏం పగటిపూట నువ్వు నోటీస్ ఇస్తే ఎమ్మెల్యే రాడా? పగటిపూట మీరు ఏమైనా నోటీస్ ఇస్తే ఎమ్మెల్యే రాడా? ఇంట్లోనే పడుకొని ఉన్నాడు కదా. ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉన్నది ఇది.
ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, గంటల వ్యవధిలోనే టపా 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 అని చెప్పి ఎమ్మెల్యే మీద 3 కేసులు పెట్టినారు. ఒక కేసులో 34 మంది మీద, ఒక కేసులో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే, రెండో కేసులో మొదట పెట్టిన 34 మంది కాక మరో 14 మందిని చేర్చి మళ్ళీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం. మూడో కేసుకు వచ్చేసరికి మరో 12 మందిని మళ్ళీ ఇరికిచ్చే కార్యక్రమం. ఈరోజు మొత్తంగా 38 మందిని రిమాండ్కు పంపిన పరిస్థితులు ఈరోజు చూస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా దారుణమే ఇంకొక విషయం ఏమిటి అని అంటే, ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి ఏమిటి అని అంటే, ఎమ్మెల్యేతో కూడా సరిపెట్టుకోవడంలా ఎమ్మెల్యే కొడుకును, ఎమ్మెల్యే తమ్ముడి కొడుకును మొత్తం అందరినీ జైల్లో పెట్టినారు. అంతేకాదు మరో తమ్ముడి కొడుకును ఇరికించే కార్యక్రమం చేశారు. ఇలా మొత్తం కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నేను ఒకసారి కొన్ని వివరాలను చెప్తాను, క్లుప్తంగా వివరాలన్నీ. 6 నేరాలు ఎలా చేశారో చెప్తాను. 6 ఇన్స్టెన్సెస్ ఇదే కేసులో నేను సైట్ చేస్తాను. న్యాయం ధర్మం బతుకున్నాయా లేదా అన్నది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆగస్టు 1వ తారీఖున చిప్పగిరి మండలం నుంచి సంగాల అనే ఊరు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. సంగాల అనే ఊరు కేవలం 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది చిప్పగిరి నుంచి. ఆ సంగాల అనే ఊరి నుంచి గిరి అనే ఒక కార్యకర్త ఇరుపాక్షన్నకు తన ఇంటి మీద దాడి జరుగుతా ఉంది అని, దాడి జరుగుతా ఉన్న తన ఇంటి ఫోటోను, ఇంటి వీడియోను సైతం ఎమ్మెల్యేకు తాను పంపించి 7:45 ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు. అన్నా, నా ఇంటి మీద దాడి జరుగుతా ఉంది, నా మీద దాడి జరుగుతా ఉంది, పరిస్థితి విషమంగా ఉంది, నన్ను కాపాడండి అన్నా అని చెప్పి ఒక కార్యకర్త ఒక ఎమ్మెల్యేకి 7:45 వీడియో పంపించి మరి తాను ఎమ్మెల్యేకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఆధారం ఇది గిరి అనే కార్యకర్త ఎమ్మెల్యేకు 7:45 ఫోన్ చేసిన కాల్ హిస్టరీ, ఎమ్మెల్యేకి ఫోన్ చేసిన కాల్ లాగ్ 7:45 తను ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఈ రకంగా మాట్లాడి ఫోటోను, ఇంటి మీద దాడి జరిగిన ఫోటోను, పోస్టర్ కూడా పంపించినాడు. ఎమ్మెల్యే ఒక కార్యకర్త తనకు ఫోన్ చేసినప్పుడు అవి చూసినప్పుడు నివ్వెరపోయి ఎమ్మెల్యే వెంటనే చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐకి 7:47 అంటే వెంటనే మాట్లాడిన తర్వాత 7:47 ఎస్ఐకి ఫోన్ చేసినాడు. మీ దగ్గర నుంచి సంగాల ఊరు ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది, కార్యకర్త మీద దాడి జరుగుతూ ఉంది, పోయి కాపాడండి అని ఎమ్మెల్యే
ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఒక ఎస్ఐకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినాడు 7:47 మళ్ళీ ఆ తర్వాత సిఐకి మళ్ళీ ఫోన్ చేశాడు. సిఐకి ఫోన్ చేసిన తర్వాత సిఐ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడంలా, ఫోన్ దొరకడంలా. మళ్ళా 8:03 సిఐకి కూడా ఫోన్ చేసి సమాచారాన్ని ఇచ్చినాడు. సిఐకి కూడా ఎమ్మెల్యే ఫోన్ చేసి ఇలా గిరి అనే కార్యకర్త మీద దాడి జరుగుతూ ఉంది సంఘాలనే గ్రామంలో, వెళ్ళి కాపాడండి మీరు, నాకు గిరి ఫోన్ చేశాడు, ఫోటోలు పంపించినాడు, తన ఇంటిలో జరుగుతూ ఉన్న దాడికి సంబంధించిన వివరాలు తెలియజేస్తా ఉన్నాడు, వెంటనే పోండి అని చెప్పి మళ్ళీ 8:03 సిఐకి కూడా చెప్పినాడు. అయినా ఎవడు పోలా. ఒక మనిషి మీద దాడి జరుగుతూ ఉందని పోలీసులకు చెప్తే ఎమ్మెల్యే లాంటోడు ఫోన్ చేసి చెప్పినా కూడా దిక్కు దివానం లేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. ఎమ్మెల్యే కాదు, ఎవడు ఫోన్ చేసినా సిఐ అనేవాడు, ఎస్ఐ అనేవాడు పోవాల్సిన ధర్మం. అది ఎస్ఐ డ్యూటీ, సిఐ డ్యూటీ. ఎవడైనా కూడా నా ప్రాణం పోతా ఉంది, నా ఇంటి మీద దాడి జరుగుతూ ఉంది అని చెప్పి తనకు ఏదైనా సమాచారం అందితే వెంటనే అక్కడికి వెళ్ళి కాపాడాల్సిన ధర్మం ఎస్ఐ మీద, సిఐ మీద ఉంది. అట్లాంటిది ఎమ్మెల్యే చెప్తే కూడా పోలా. ఎమ్మెల్యే చెప్తే కూడా పోకపోతే ఆ తర్వాత మళ్ళా 8:08 అంటే మళ్ళా దాదాపుగా అరగంట తర్వాత 7:45 తాను గిరి ఫోన్ చేసినాడు మొదటిసారి ఎమ్మెల్యేకి. మళ్ళీ 8:08 మళ్ళీ గిరి ఎమ్మెల్యేకి ఫోన్ చేసినాడు. అన్న నా పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది, నువ్వు రాకపోతే నేను ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాను, పోలీసులు ఎవరు నా ఇంటికాడికి వచ్చి నన్ను కాపాడే కార్యక్రమం జరగలేదు అని మళ్ళీ 8:08 ఒక కార్యకర్త ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఇంతకు ముందు పోలీసులు ఎవరు పోని పరిస్థితి కనపడితే నేను అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే అనేవాడు ఏం చేయాలా అని. ఎమ్మెల్యే అనేవాడు పోవాల్సిన ధర్మం కనీసం ఎమ్మెల్యే మీదకి లేదా అని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యే అనే మనిషికి మనసు మానవత్వం ఉంటుందా లేదా అని అడుగుతా ఉన్నా. మనసు మానవత్వం ఉంది కాబట్టి పోలీసులకు చెప్పినా పోలీసులు స్పందించకపోతే ఎమ్మెల్యే మానవత్వం చూపించాడు, ఒక మనిషిగా తను రియాక్ట్ అయ్యాడు. వెంటనే ఎమ్మెల్యే ఆ గ్రామానికి పోయాడు, ఆ సంఘాలనే గ్రామానికి ఎమ్మెల్యే పోయాడు కార్యకర్తను కాపాడుకునే దానికోసం. వెళ్ళి ఆ ఎమ్మెల్యే కార్యకర్తను కాపాడుకునే దానికోసం ఆ సంఘాల గ్రామానికి వెళ్ళడం అన్నది ఒక నేరమంట. అది మొదటి కేసు ఎమ్మెల్యే మీద పెట్టిన కేసు. చూడండి ఒకసారి, ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు ఏ మాదిరిగా పెడతా ఉన్నారు అని అంటే, ఈ చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు పాలనలో, కుట్రల పాలనలో ఏ రకంగా ప్రజలు హింసించబడతా ఉన్నారు అని అంటే అక్రమ కేసుకు నిదర్శనం ఇది. ఎమ్మెల్యే మీద పెట్టిన మొదటి కేసు ఇది. ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎమ్మెల్యే ఆ సంఘాల గ్రామంలో సద్దుపరిచి గిరి అనే ఆ పిల్లోడిని తన కారులో ఎక్కించుకొని ఈ గ్రామంలో ఇప్పుడు వద్దు నువ్వు ఉండడము, మళ్ళా ఏం చేస్తారో ఏమో, నాతో పాటు వచ్చేసేయని చెప్పి ఎమ్మెల్యే ఆ గిరిని ఎక్కించుకొని తన కారులో తాను నివాసం ఉంటా ఉన్న తన ఇంటికి తీసుకొని పోయే కార్యక్రమం చేశాడు చిప్పగిరిలో. ఆ గిరిని ఎక్కించుకొని ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతా ఉండగా దారిలో నేమకల్లు అనే గ్రామం, దారిలో మరో గ్రామం నేమకల్లు అనే గ్రామం. ఈ గ్రామంలో దారి కాచి ఎమ్మెల్యే మీద మళ్ళీ దాడి చేశారు. ఎమ్మెల్యే మీదనే ఏకంగా దాడి చేశారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చెయ్యిన కొట్టినారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చెయ్యి విరిగిపోయింది. విరిగిపోవడమే కాకుండా ఇంకా అన్యాయమైన పని ఏం చేశారో తెలుసా? ఇంకా అన్యాయమైన పని ఏమిటనంటే
ఈ నేరాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఇదిగో శ్రీరాములు ఎక్స్రే రిపోర్ట్, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యి విరిగిన ఎక్స్రే రిపోర్టు, ఎమ్మెల్యే మీద దాడి చేసి నేమకల్లు గ్రామంలో తిరిగి వస్తా ఉండగా దారిలో ఉన్న నేమకల్లు అనే గ్రామంలో ఎమ్మెల్యే మీద దాడి చేసి ఎమ్మెల్యే తమ్ముడిని చెయ్యరగొట్టిన రిపోర్ట్ ఇది. దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అని చెప్పి ఏకంగా ఓ టీడీపీ కార్యకర్త, ఇది ఇంకా అన్యాయం, ఇది వినండి ఒకసారి, ఏకంగా దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అని చెప్పి ఏకంగా ఓ టీడీపీ కార్యకర్త నేమకల్లులో ఉన్న టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులను తానే చింపేసి, తన భార్య బట్టలను తానే చింపేసి, భర్తగా ఉండి తానే చింపేసి, భర్తగా ఉండి తానే తన భార్య బట్టలను చింపేసి ఎమ్మెల్యే అతని మనుషులు చింపారంటూ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు, ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు, మరో కేసు, రెండో కేసు, ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు రెండో కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మా వాళ్ళ మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టడానికి మీ కార్యకర్తల బట్టలను సైతం వాళ్ళ భర్తలతో చింపించే స్థాయికి నీ పార్టీ దిగజారిపోయింది అని అంటే నువ్వు తలకాయ వంచుకోవాలి చంద్రబాబు అని చెప్తా ఉన్నా. నీ కుట్రలు చేయడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నావు చంద్రబాబు, నువ్వు ఆలోచన చేసుకొని అడుగుతా ఉన్నా. కట్టుకున్న భార్య బట్టలను 10 మంది ముందు 10 మంది చూస్తూ ఉండగా కుట్రలు చేయడం కోసం భార్య బట్టలను భర్త చింపుతా ఉంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. బయటకు వచ్చిన మళ్ళీ ఆ ఆడబిడ్డను కూడా వాడుకొని తప్పుడు మాటలు కూడా చెప్పిస్తారు ఆ భార్యతో, ఆ ఆడబిడ్డను కూడా వాడుకొని తప్పుడు మాటలు కూడా చెప్పిస్తారు ఆ భార్యతో. నేను అడుగుతా ఉన్నా, బయటకు వచ్చిన ఆ వీడియో చూసిన తర్వాత, ఆ వీడియో భార్య బట్టలను చింపుతా ఉన్నారు అందరి ముందు. ఆ వీడియో బయటకు వచ్చింది, వైరల్ అయింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజంగా రాష్ట్రం మొత్తం నివ్వెరపోయింది అది చూసి. చంద్రబాబు నాయుడు గారి కుట్రల రాజకీయాలు చూసి, ఈ వెన్నుపోటు పాలనను చూసి రాష్ట్రం మొత్తం షాకుకు గురైంది. మీరు కూడా ఒకసారి చూడండి ఆ వీడియోను. బల్ల ప్లే చేయి. మళ్ళా చూస్తారా? మళ్ళా వెళ్దాం, మళ్ళా ఈ పక్క చూపిద్దాం. నిజంగా ఏ స్థాయిలోకి చంద్రబాబు నాయుడు దిగజారిపోయినాడు అని చెప్పడానికి వెన్నుపోటు పార్టీ నాయకుడు కుట్రలు చేసి వెన్నుపోటు పార్టీ పాలనలో ఏ రకంగా వ్యవస్థలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం. ఇది చేసి ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు, ఇది రెండో కేసు. ఎమ్మెల్యే మీద పెట్టిన ఇది రెండో కేసు, రెండో అక్రమ కేసు.
నేమకల్లో ఇంకా నేమకల్లో అదే గ్రామంలో ఎమ్మెల్యే మీద పెట్టిన మూడో కేసు ఏమిటో తెలుసా? అదే గ్రామంలో ఎమ్మెల్యే మీద పెట్టిన మూడో కేసు ఏమిటో తెలుసా? ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారంట. కారును ధ్వంసం చేశారంటూ మూడో కేసు పెట్టినారు. మీరే దాడి చేస్తారు, మీరే చెయ్యరగొడతారు, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యరగొడతారు. దారిలో పోతా ఉన్న ఎమ్మెల్యే మీద మీరే దాడి చేస్తారు, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యిని మీరే విరగొడతారు. మళ్ళీ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. భార్య బట్టలను సైతం చింపిపిచ్చి మొగుళ్ళతో భర్తలతో. మళ్ళీ అంతటితో కూడా సంతృప్తి చెందుకోకుండా కారును ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశాడంటూ, వాళ్ళ కారును ఎమ్మెల్యే ధ్వంసం చేశాడంటూ మళ్ళీ ఎమ్మెల్యే మీద మూడో కేసు. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి అక్రమ కేసులు ఈ మాదిరిగా ప్రజాస్వామ్యంలో పెడతా పోతే ప్రజాస్వామ్యం బతుకుతుందా అనేది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా నేను అడుగుతా ఉన్నా. ఇది జరిగిన తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇది జరిగిన తర్వాత ఎమ్మెల్యే గిరిని ఎవరినైతే కారులో ఎక్కించుకొని ఉన్నాడో ఆ గిరిని తీసుకొని ఎమ్మెల్యే తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శ్రీరాములు ఎవరైతే ఉన్నాడో తమ్ముని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవన్నీ చూపించి కేసు కట్టండి అయ్యా అని అంటే పోలీసులు కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు. పోలీసులు కనీసము కంప్లైంట్ కూడా తీసుకోలేదు. అంటే ఒక నష్టపోయిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళితే ఆ గిరిని తీసుకొని ఆ కార్యకర్తను తీసుకొని పోయి వాళ్ళ సొంత తమ్ముడు ఎవరైతే చెయ్యి విరిగిపోయిందో తమ్ముడు తీసుకొని పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి పోతే కనీసం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయాలనుకున్నా కూడా కనీసం కంప్లైంట్ కూడా తీసుకొని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు పనిచేస్తూ ఉన్నాయి అని అంటే ఇక సామాన్యుడు ఎవడైనా పోలీస్ స్టేషన్కి పోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరితోనూ కోరుతా ఉన్నా. ఇది నాలుగవ తప్పిదం. కేసు సైతం కంప్లైంట్ సైతం తీసుకునే దానికి కూడా పోలీస్ స్టేషన్లో వెళ్ళి తాను అడిగినా కూడా కనీసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా తీసుకునే పరిస్థితి ఉండడం నాలుగవ తప్పిదం. ఇక ఐదవ తప్పిదం ఏమిటో తెలుసా? ఏమిటంటే ఎమ్మెల్యే ఈ స్థాయిలో చెయ్యి విరిగిపోయిన వ్యక్తిని తీసుకొని పోయి గిరిని తీసుకొని పోయి ఆ వీడియో ఫోటోలు సైతం ప్రొడ్యూస్ చేసిన కంప్లైంట్ తీసుకోకపోవడం ఒక తప్పు అయితే, రెండో తప్పు ఏమిటో తెలుసా? ఎమ్మెల్యే మీద రివర్స్ కేసులు. ఐదవ తప్పిదం ఇది, ఎమ్మెల్యే మీద రివర్స్ కేసులు. చంద్రబాబు నాయుడు గారి అమలు చేస్తా ఉన్న రెడ్ బుక్ పాలనలో వెన్నుపోటు పార్టీ పాలనలో ఆయన పెట్టుకున్న ఈ డర్టీ సిస్టమ్ చేస్తా ఉన్న పని ఏమిటో తెలుసా? రివర్స్ ఎమ్మెల్యే మీద అక్రమ కేసులు, తప్పుడు కేసులు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఎంత అన్యాయంగా వీళ్ళు కేసులు పెడతా ఉన్నారంటే బాధితులైన విరూపాక్షి, ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీకి చెందిన వారి పేర్లు ఇరికించి అక్రమ అరెస్టులకు దిగడమే కాకుండా ఎంత దొల్లటనం ఉంది అని అంటే, మొదట సంఘాలలో జరిగిన ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ ఎలా ఉందో తెలుసా? ఆ కంప్లైంట్ చూస్తే ఆ మొదటి సంఘాల్లో జరిగిన వాళ్ళ కంప్లైంట్ చూస్తే, సంఘాల్లో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన కంప్లైంట్ చూస్తే ఏకంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ కంప్లైంట్లో నలుగురు పేర్లు ఇదే కంప్లైంట్లో వేరే నిందితులుగా సేమ్ పేర్లు రిపీట్ చేస్తారు. A10 యాదవల్లి ప్రేమకుమార్ A10 అయితే మళ్ళీ A22లో కూడా అదే ప్రేమే, అదే మనిషే మళ్ళీ రిపీట్. A17 మాల గాడిలింగ
గాడిలింగ A17 అయితే A25లో కూడా మళ్ళీ అదే గాడిలింగ మళ్ళా గాడిలింగ మళ్ళా A25 సేమ్ పేరే రిపీట్, సేమ్ మనిషే, సేమ్ మనిషే రిపీట్. A19 సత్తిరెడ్డి, A23 ఎస్ సత్యనారాయణ రెడ్డి రిపీట్ కంప్లైంట్లో. A14 A18 కురువ లింగన్న, A20 లింగప్ప, A24 జిబిటి లింగన్న సేమ్ రిపీట్. నేను ఆశ్చర్యంగా నేనేం చెప్తున్నానంటే ఎటువంటి విచారణ లేదు. ఎఫ్ఐఆర్ మామూలుగా రిజిస్టర్ చేసేటప్పుడు, కంప్లైంట్ ఏదైనా రిజిస్టర్ చేసేటప్పుడు ఒక నిందితుడిని ఈ మాదిరిగా చేర్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అంటే కంప్లైంట్ కూడా ఇవ్వాల ఎవరు, పోలీసులే వీళ్ళంతకి వీళ్ళే రాసుకోవడమే, ఎంక్వైరీ కూడా లేదు, ఎంక్వైరీ కూడా చేయలే, వీళ్ళంతకి వీళ్ళే కంప్లైంట్ రాసేయడమే. ఇది ఐదవ తప్పు. ఇది ఐదవ తప్పు అయితే ఆరవ తప్పు ఏమిటో తెలుసా? ఆరవ తప్పు ఏమిటి అంటే ఎమ్మెల్యే ఇంటి మీదకి ఎమ్మెల్యే కంప్లైంట్ తీసుకోకపోగా ఎమ్మెల్యే మళ్ళా ఇంటికి వెళ్ళి తన ఇంట్లో తాను పడుకొని ఉంటే రాత్రి 2:45 వందల మంది పోలీసులను తీసుకొని పోయి ఎమ్మెల్యే డోర్లను పగలగొట్టి సీసీటీవీ ఫుటేజీలన్నీ కూడా ఎమ్మెల్యే ఇంట్లో ఉండేటన్ని వీళ్ళే దొంగతనం చేసి ఎమ్మెల్యేను అపహరించడం. ఆయన ఇంట్లో ఉన్న సీసీటీవీలు, ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న సీసీటీవీలు ఈరోజు లేవు. ఎక్కడున్నాయంటే పోలీసులే దొంగలు. ఇది ఆరవ తప్పిదం. నేను అడుగుతా ఉన్నా, 6 తప్పిదాలు నేను సాక్ష్యాలు ఆధారాలతో సహా 6 తప్పిదాలు వీళ్ళు చేసినటివన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యంలో వెన్నుపోటు పార్టీ పాలనలో కుట్రలు చేస్తూ ఏ రకంగా అన్యాయాలు చేస్తూ ఉన్నారని చెప్పి చూపించిన. నిజంగా బీసీ అనే నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కుట్రలతో ఏ రకంగా బీసీ నాయకుల్ని, పేరు పొందిన బీసీ నాయకులను ఏ రకంగా అక్రమ కేసులతో ఇరికిస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తా. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎదుగుతా ఉన్న బీసీ నాయకులను చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా లక్ష్యంగా చేసుకున్నారు అనంటే, శ్రీకాకుళంలో మొన్న మత్స్యకార బీసీ నాయకుడు సిదిరి అప్పలరాజు, నేను మొన్న తనకు జరిగిన అన్యాయం మీద శ్రీకాకుళం వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రెస్ సమక్షంలో పూర్తిగా వివరాలతో సహా వివరించిన. సిదిరి అప్పలరాజు విషయంలో ఓ బైక్ యాక్సిడెంట్ను, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, ఓ బైక్ యాక్సిడెంట్ను, ఓ రోడ్డు ప్రమాదాన్ని ఏకంగా వక్రీకరించి హత్య కింద, కుట్ర కింద, హత్య కింద బుక్ చేసినారు. ఒక బీసీ నాయకుడు 18 ఏళ్ల కొడుకు బైకు నడుపుతూ
18 ఏళ్ల కొడుకు బైక్ నడుపుతూ బైక్ యాక్సిడెంట్ అయితే 18 ఏళ్ల కొడుకు బైక్ యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ హత్య కింద కుట్ర కింద ఏ రకంగా మలిచి చివరికి అప్పలరాజును సైతం అరెస్ట్ చేసినారు. మత్స్యకార లీడర్, ఒక డాక్టర్, ఎంత దారుణంగా జరుగుతా ఉన్నాయనంటే ఇదే అప్పలరాజు గారిని చూడడానికి నేను అప్పలరాజు కుటుంబాన్ని అప్పలరాజును చూడడానికి నేను పోతే ప్రజలు విపరీతంగా వచ్చిన సందర్భంలో చింతాడ రవికుమార్ అని చెప్పి ఆముదాల వలస మా కోఆర్డినేటర్ బీసీ నాయకుడు, కాళింగ కులస్తుడు, బీసీ నాయకుడు, ఆయన లేడీ ఎస్ఐను చంపబోయాడంట. ఆయన లేడీ ఎస్ఐని అంతమంది జనాదుల మధ్య నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇంతమంది జనాదులు వచ్చిన పరిస్థితుల మధ్య పోలీసులు అక్కడ వీళ్ళని రాకుండా ఇంకా అడ్డుకుంటా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఆ లేడీ ఎస్ఐను చంపబోయారంట. అది కేసు. ఎవడన్నా పోలీసు వాళ్ళని ఇంతమంది మనుషుల ముందర ఎవడన్నా పోలీసు వాళ్ళని చంపుతారా? బుద్ధి జ్ఞానం ఎవడన్నా ఉందా? ఎవడన్నా కేసు పెట్టేవాడు ఎవడైనా? అందులో ఆడ ఎస్ఐని ఎందుకు చంపుతారు ఎవరైనా కూడా? అయినా ఆయన మీద ఇటువంటి తప్పుడు కేసు, అరెస్టు. ఈరోజు మళ్ళీ కర్నూలులో బోయ కులస్తుడు, బీసీ, ఆలూరు ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటని ఇప్పుడే చెప్పిన. అక్రమ కేసుల్లో ఏ రకంగా బీసీ నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నలిపివేస్తా ఉన్నాడని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. మరో ఘటన, మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, మైనారిటీ లీడర్, ఏ రకంగా అక్రమ కేసు పెట్టి ఏ రకంగా ఆయన అరెస్ట్ చేసినారో ఇంతకుముందు కూడా దీని విషయంగా కూడా తన కూతురు కూడా వివరంగా కూడా చెప్పింది. వాళ్ళే డబ్బులు ఇచ్చినారు, ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినారు పొగాకు కొనుగోలు చేసేందుకు. డబ్బులు వీళ్ళే ఇచ్చి పొగాకు కొనుగోలు చేసేందుకు వీళ్ళే డబ్బులు ఇస్తే ఆ మనిషి పొగాకు ఇవ్వాల, డబ్బులు వెనక్కి ఇవ్వాల. పైగా ఈ ముస్తఫా మీద కేసు, అక్రమ కేసు. ఇదెక్కడి న్యాయమో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పోలీసులు చేయాల్సింది డబ్బులన్నా ఇప్పించాలా, కనీసం సరుకన్నా ఇప్పించాలా. డబ్బులు ఇప్పించలేదు, సరుకు ఇప్పించలేదు, పైగా ముస్తఫా మీదనే కిడ్నాప్ కేసు. ఈయన స్వయంగా ఈ మనిషిని తీసుకొని పోయి పోలీసులకు ఈయన స్వయంగా అప్పచెప్పినాడు పోలీస్ స్టేషన్లో. అయినా ఈయన కిడ్నాప్ చేశాడని రివర్స్ ఈయన మీద కేసు. ముస్తఫా ఒక బీసీ మైనారిటీ నాయకుడు. మరో యాదవ నాయకుడు కారుమూరు సునీల్, మన పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా తాను పోటీ చేశాడు. కారుమూరు సునీల్ అని చెప్పి బీసీ నాయకుడు, యాదవ కులస్తుడు. ఆయన మీద మరో అక్రమ కేసు. డిస్ట్రిక్ట్ పరిధిలో టెండర్లు పిలుస్తారు, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ దానికి సంబంధించి టెండర్లు పిలిచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ పిలుస్తాడు ఆయా జిల్లాలలో ట్రాన్స్పోర్ట్ చేసేందుకు. అది మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే ఏదైనా 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. లోకల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో జరిగే టెండర్లు, దాంట్లో ఈ మనిషిని అరెస్ట్ చేసినారు. ఏ కేసు పడితే ఆ కేసు, ఎవడి మీద చేయాలనుకుంటే వాడి మీద అక్రమ కేసులు ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం, దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేయడం, ఇష్టం వచ్చినట్టుగా అరెస్టు చేసుకుంటూ పోవడం రాష్ట్రంలో ఇవాళ జరుగుతూ ఉన్నది ఇదే. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత హేయమైన పరిస్థితిలో ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఇవాళ పాలన జరుగుతూ ఉందని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే జైల్లోకి నేను పోయా.
ఇరుపక్షాన ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే ఇరుపక్షాలను చూడడానికి నేను పోయా. ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని, ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. ఏమి సేడిజం అంటే ఇది. నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను. నేను చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. దాని తర్వాత మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, వెన్నుపోటు పార్టీకి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా తప్పుడు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నావో, తప్పుడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ విత్తనాలు రేపు పొద్దున చెట్లు అవుతాయి. ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి, రెండింతలై అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తా ఉన్నా.